హాయ్ నమస్తే అండి. మల్లెపూలు ఎలా కట్టాలో చూపిస్తాను. బయట గాలి వేస్తుంది, బాగా ఉరుములు మెరుపులు, బాగా వర్షం వస్తుందండి. చూపిస్తున్నానండి. ఒక్కొక్కరికి చిన్న కాడ ఉన్నందుకు కట్టడానికి రాదండి. నేను క్లియర్గా చూపిస్తాను ఎలా కట్టాలో. రానోళ్ళు ఎవరైనా ఉంటే కట్టడం నేర్చుకోండి, లైక్ చేయండి. స్టార్టింగ్ దారం తీసుకుని ఒక పువ్వు ఇలా పట్టుకుని 2 ఫింగర్స్తో పట్టుకోవాలి. తర్వాత ఇంకో పువ్వు ఇలా పట్టి ఒక సైడ్ ఇలా అని, ఇంకొక సైడ్ ఇలా అని, తర్వాత ఇలా నాటేసుకోవాలండి. స్టార్టింగ్ ఒక 2-3 సార్లు కూడా వేయచ్చు. నాకు పువ్వులు కట్టడం అంటే చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను బాగా కడతాను. ఇలాగే అండి. ఆల్రెడీ కొన్ని పువ్వులు నేను కట్టేశాను. మళ్ళీ ఎలా కట్టాలో మీకు చూపించడానికి మళ్ళీ స్టార్టింగ్ దారం తీసుకొని కడుతున్నాను. కనిపించిందో లేదో మళ్ళీ పూలు ఎలా అల్లాలో చూపిస్తాను. దగ్గర కంట చూపిస్తాను, చూడండి. ఎంత ఈజీగా కట్టేయచ్చండి. సీజన్ మల్లెపూల సీజన్ కదండి ఇప్పుడు. ఎవరి ఇంటికాడైనా పువ్వులు కనిపిస్తే చాలండి. చిన్నప్పుడు అన్ని పువ్వులు తెచ్చేసుకుని ఇలా కట్టడం నేర్చుకునేదాన్ని. నాకంటూ చాలా పువ్వులు అంటే చాలా ఇష్టము. ఫాస్ట్గా కూడా కడతానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టార్టింగ్ ఇదండి. కొన్ని పువ్వులు నేను ఆల్రెడీ కట్టేశాను. మా ఇంటి దగ్గరే కూర్చుంది ఈ పువ్వులు. సీజన్ కదండి, మల్లెపూల సీజన్ కాబట్టి చాలా పువ్వులు వచ్చాయి. అలాగే చాలా పువ్వులు కట్టాయండి. కనిపిస్తుంది కదా, చూడండి. చూడండి ఇది. అలాగే చాలా పువ్వులు అల్లానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా మా గార్డెన్ కూడా చూపిస్తానండి. అంతే అండి, ఇంత ఈజీగా కట్టుకోవచ్చు. వచ్చిన వాళ్ళు ఓకే అండి, రానోళ్ళు కనుక ఇలా కట్టుకోవాలి.
కట్టుకోవాలండి. ఆల్మోస్ట్ అయిపోయినాయి కట్టడం. కొందరు పూలు అల్లడం అంటారు, కొందరేమో పూలు కట్టడం అంటారు. అల్లడమా కట్టడమా నాకు తెలీదు. మీకేమన్నా తెలిస్తే చెప్పండి. నాకు కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది పూలు కట్టడము. ఆల్మోస్ట్ అయిపోయినాయండి, కంప్లీట్ చేసేసాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని పూలు వచ్చాయండి. ఆల్రెడీ కొన్ని పూలు కూడా నేను ఫస్టే కట్టి ఉంచాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో మాలలు. అన్ని పూలు చూపిస్తాను. ఈ ఫస్ట్ కట్టేసానండి. కట్టిన తర్వాత మళ్ళీ ఈ పూలు కూడా కట్టేసాను.